విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దు ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో స్థానిక ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా మద్దతు తెలిపిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, తగ్గించడమే కాదు భవిష్యత్తులో పెన్షన్లు కూడా వాగ్దానం చేస్తున్నారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 12 వరకు ఉండే సర్దుబాటు ఛార్జీల్ని 3,000 కోట్ల రూపాయలు 22 నుంచి 24 వరకు ఈరోజు సర్దుబాటు ఛార్జీలు పేర్కొని 15,000 భారం చేశారు. అలాగే 2024-25లో ఒక యూనిట్ కి 40 పైసలు పెంచి మరి 2,270 కోట్ల భారం చేశారు. ఇప్పుడు మళ్ళా 12,787 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఆ రోజున బాధురాను ఇవాళ తీవ్ర బాధలు బాధి ఇవాళ ప్రజలతో సంపదని అభివృద్ధి చేస్తావా చెప్పి అంతేకాదు లోకేష్ గారు ప్రభుత్వంలోనే స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పినాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రోహం కాదా అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు మాట అంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా మాట అంటారు. ఇవాళ ఆదానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజల పనులు డబ్బుల్ని జోబుల్ని లూటీ చేసి చంద్రబాబు నాయుడు చెప్తాడు, నీ సంపద సృష్టిస్తావు, నువ్వు సంపద సృష్టించలేదు, ప్రజల పనులు డబ్బుని లూటీ చేస్తావని చెప్పి ఈ సందర్భంగా చెప్పచ్చు. అంతేకాదు ఈ స్మార్ట్ మీటర్ వల్ల అత్యంత ప్రమాదము ఏంటంటే టైమ్ ఆఫ్ ది డే పెట్టి స్మార్ట్ మీటర్లు పెట్టొద్దు, స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి, సర్దుబాటు ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి. ఆదానితో ఆనాడు కుదుర్చుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు అవినీతితో కూడుకున్నవని, ఈ ఒప్పందాలు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు చెప్పాడు. అలాగే స్మార్ట్ మీటర్లు అవి ప్రజల్ని దోపిడీ చేసే మీటర్లు. ఒక మీటర్కు వినియోగదారుడి మీద 9,000 రూపాయలు ముందది పెట్టడానికే తీసుకుంటారు. కాబట్టి ఎక్కడ స్మార్ట్ మీటర్లు పెట్టినా బద్దలు కొట్టండి అని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ పార్టీ మరి ఆ రోజు చెప్పింది. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి 15 మాసాలు అవుతున్నప్పుడు కూడా ఆ రోజు ఏవైతే ఒప్పందాలు కుదుర్చుకున్నారో ఆ ఒప్పందాలను ఈనాటికి కూడా అవి కొనసాగిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు బదులు కొట్టండి అని ఆ రోజు చెప్పి ఈ రోజు ఇంటింటికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి అదానీ మనుషులను పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఏవైతే ప్రజల మీద భారాలు మోపుతున్నారో ప్రతి నెల కూడా విద్యుత్ బిల్లులు పెరుగుతున్నాయి. సర్దుబాటు ఛార్జీల పేరు మీద పీక్ సీజన్ అని అది అనేది మరి విపరీతమైనటువంటి భారాలు ప్రజల మీద మోపుతున్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈ భారాలకు వ్యతిరేకంగా ఏవైతే స్మార్ట్ మీటర్లు విద్యుత్ ఒప్పందాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటాన్ని అంచెలంచెలుగా కొనసాగిస్తాం. ఈ స్మార్ట్ మీటర్లు బిగించే దగ్గర ఎక్కడైతే బిగిస్తారో అక్కడ అడ్డుకోవడానికి ప్రజల్ని చైతన్యవంతులను చేస్తున్నాం. ఆ పద్ధతుల్లో మరి దశల వారీ పోరాటాలను ముందుకు తీసుకెళ్లి ఏవైతే ఈ అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాన్ని వామపక్షాలు ముందుండే నడిపిస్తాయని చెప్పేసి వెంటనే ఇలాంటి అవినీతి